మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. విశాఖలో ఆధ్యాత్మిక పండుగ జరుగుతోంది. అది కూడా అయోధ్య పండుగ. విశాఖ సాగర తీరానికి ఆనుకొని శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు ప్రతిరోజు అంతకంతకు తాకిడి పెరుగుతోంది. అయోధ్యకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ మహాభాగ్యాన్ని విశాఖలో పొందాలనే ఉద్దేశంతో వేలాదిగా క్యూ కడుతున్నారు స్వామివారి దర్శనం నిమిత్తం. ఒక్కసారి మనం ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరు మనసును ఎంతో ప్రశాంతత చేస్తోంది. ఒకవైపు సాగర తీర అలలు, మరొక వైపు ఈ ఆలయ నమూనా నిర్మాణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి కన్నులకు ఒక పండుగ జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇదిగో ఇక్కడ ఈ స్వామివారిని ఇలా దర్శనం చేసుకొని భక్తి భావంతో ఉప్పొంగిపోతున్నారు. తంజావూరు నుంచి ప్రత్యేకంగా జాతి రత్నాలు పగడాలతో పొదిగినటువంటి ఆభరణాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం మనం చూస్తున్నాం. భారీ గజమాలతో స్వామివారిని అలంకరించడం మరింతగా భక్తులైతే మాత్రం కన్నుల పండుగ జరుగుతోంది. స్వామివారిని లోపలికి వచ్చి ఒక్కసారిగా దర్శనం చేసుకుంటే కనుక ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నామని కూడా అంటున్నారు. లోపలికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనంతో పాటు ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎటు చూసినా కూడా ఆ ఆర్టిస్టుల యొక్క సృజనాత్మకత, కళా నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయోధ్యలో సాధ్యమైంది, కానీ విశాఖలో ఇలాంటి నమూనా నిర్మాణాలు సాధ్యమేనా అనే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పొచ్చు. 100కి 100% కూడా ప్రతి ఒక్కరూ అది సాధ్యం చేసి తీర్చినటువంటి నిర్వాహకులకైతే ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నారు. అంతేకాదు క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ఏర్పాటు, ప్రసాదం పంపిణీ, అలాగే లోపలికి రాగానే స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి నిర్వాహకులకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు ఒక భాగ్యాన్ని మాకు కల్పించినందుకు, ఒక అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ చెప్తున్నారు. ఒక్కసారి స్వామివారి రూపాన్ని చూద్దాం. ఆ బాలరాముడే ఇలా విశాఖలో భక్తుల కోసం, భక్తులకు అందుబాటులోనికి వచ్చినంతగా ప్రతి ఒక్కరూ అయితే ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. ఎలా ఉందండి ఇక్కడ ఆలయం? చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా ఉంది. అసలు నిజంగా వైజాగ్ లో ఏంటంటే సముద్ర తీరానికి పక్కన అయోధ్య సెట్ అనేది అసలు వేయడం అనేది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అక్కడికి అంటే వెళ్ళడానికి అనేది అవ్వదు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండి ఇక్కడ సెట్ ఒకటి చేసి అక్కడికి వెళ్ళకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టడం అనేది, ఇలాంటి మంచి సెట్ పెట్టడం అనేది నిజంగా నిజంగా చాలా 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 వెరీ హ్యాపీ అండి. అంటే ఇక్కడ వైజాగ్ లో సాగర తీరానికి ఆనుకొని శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం రెప్లికా అంటే నమూనా నిర్మాణం ఉంది అని ఐ డ్రీమ్ లో కూడా మనం మొదటి నుంచి అవకాశం, గొప్ప అవకాశం, అయోధ్య వెళ్ళలేని వారికి, వెళ్ళిన వాళ్ళకి కూడా అని చెప్పాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏర్పాట్ల విషయంలో ఏం చెప్తారు? ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ మీరు కూర్చొని? ఏర్పాట్ల పరంగా ఒకటండి, ఇప్పుడు చాలా మంది జనం అండి వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లైయింగ్ అనేది ఉండాలి. చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు వాటర్ ఉండాలి, సంథింగ్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రసాదం అనేది ప్రొవైడ్ చేస్తూ, తర్వాత వీళ్ళు సెక్యూరిటీ పరంగా నేను ఏంటంటున్నానంటే ఎంత జనాలు ఉన్నా కూడా
సో లైన్ బై లైన్ అనేది చూసుకోవడం పోలీస్ సిబ్బందికి సో నిజంగా చాలా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెట్ అనేది ప్రొవైడ్ చేసిన ఆ సిబ్బందికి నిజంగా చాలా చాలా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అయ్యో చాలా హ్యాపీ అండి యాక్చువల్గా. చాలా మంది ఫ్యామిలీస్తో వస్తున్నారు, మంత్స్ బేబీస్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఎక్కడ మేము మిస్ అయిపోతామో అనేటటువంటి ఒక అసలు మిస్ అనేది అవ్వదండి. చాలా హ్యాపీగా అనేది వచ్చి వెళ్తుంటారు. మీరు నన్నే కాకుండా చాలా మంది అనేది ఇంటర్వ్యూ చేసి ఉంటారు. సో వాళ్ళు కూడా రెస్పాన్స్ ఎలా ఉందో మీకు తెలిసి ఉంటుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్. నిజంగా థ్యాంక్ యూ ఐ డ్రీమ్. విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక పండుగ జరుగుతోంది. అయోధ్య పండుగ అని భక్తులందరూ అంటున్నారు. అంతకంతకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయటమే కాదు, శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని తిలకించేందుకు ఈ ఆర్కిటెక్చర్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. అయోధ్య వెళ్ళలేని వారికి సైతం ఆ స్వామివారే, ఆ రాముల వారే నేరుగా భక్తులకు అందుబాటులోనికి వచ్చారా అన్నట్టుగా కన్నుల పండుగ దర్శన భాగ్యం కలుగుతోంది అంటున్నారు చాలా మంది భక్తులు. ఒక సంకల్పం వెనుక చాలా మంది శ్రమ ఉంటుంది. చాలా ఏర్పాట్లు చేస్తేనే వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతారు. అక్కడున్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చక్కగా అనుభూతి పొందగలుగుతారు. అసలు ఇక్కడ విశాఖలో ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు విశాఖ లాంటి ప్రాంతంలో ఇలాంటి నమూనా నిర్మాణాలు సాధ్యమేనా, అది కూడా సాగర తీరానికి దగ్గరగా అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అసలు దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి, వాస్తు సంగతి ఏంటి, చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. వచ్చిన ప్రతి భక్తులు కూడా జై శ్రీరామ్ నినాదాలతో మనసు ఉప్పొంగుతోంది. స్వామివారి అలంకరణ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారంటున్నారు. దీని వెనకాతల ఎంతమంది శ్రమ ఉంది, ఈ ఐడియా కావచ్చు, లేకపోతే ఈ ఇంతమంది బీచ్కి ఒకవైపు వీకెండ్లో తరలి వచ్చే జనం, ఇక్కడ కూడా అంతే జనం చూస్తున్నాం. ఏంటి ఉద్దేశం? జై శ్రీరామ్. నేను రాజమండ్రి నుండి వచ్చాను. దీనికి వాస్తు ఏదైతే ఉందో వాస్తు, నెక్స్ట్ ఈ దేవుడు ఎక్కడ ఉండాలి, ఎంత దూరం ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎటువైపు నుండి రావాలి, ఎటువైపు నుండి వెళ్ళాలి, ప్రతి పాయింట్ టు పాయింట్ మేము చూసి నేను తయారు చేసి దానికి ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చాం. దీన్ని పెద్ద తిరుపతిలో ఏదైతే వాస్తు ఆగమ వాస్తు ఉంటుందో ఆ ప్రకారమే నేను దీన్ని సెట్ చేసాం. జనాల్లో తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చాలా ఆనందపడుతూ వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ దర్శనం చేసుకొని ఆనందంతో పొందడం నాకు చాలా ఆనందం వచ్చింది. లోపల వెళ్ళిన తర్వాత కూడా మంచి రాముడు అలంకరణ లోపల అన్ని ప్రతి విషయాలు కూడా చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అయోధ్యలాగా కనిపిస్తుంది. అలాగే సాగర తీరంలో ఉండడం వల్ల ఒక సముద్రంలాగా జనాలు వస్తున్నారు. ఎంత జనాలు వచ్చినా సరే దీన్ని ఆపడానికి కూడా మా స్టాఫ్ అంతా కూడా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. లోకేష్ గారు, జనం రావటమే కాదండి, ఈ పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోతే ఎంతో మందికి ఒక కన్నుల పండుగ ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి కూడా ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ భక్తుల నుంచి వస్తున్నప్పుడు ఇప్పటి వరకు మీరు ఈ ఇనుము కానీ, ఐరన్ కానీ, లేకపోతే సిమెంట్, ఇసుక ఏమీ లేకుండా కట్టినటువంటి నిర్మాణం, ఆ శ్రమ అంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంతేనమ్మా. లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అవన్నీ మర్చిపోయి చాలా ఆనందంతో వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాముని దర్శనం చేసుకొని ఆనందం తప్ప ఇంకోటి లేదు. ఎక్కడైతే తిరుపతిలో ఇంత లైన్లో ఉన్నప్పటికి కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని చూసి క్షణము ఆనందపడి ఎలా వస్తున్నారో ఇక్కడ కూడా అలాగే రాముడిని చూసి ఒక్క క్షణం చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగున్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జనాలందరూ వచ్చి ఈ 45 రోజులు సుమారుగా ఎంతమంది వస్తారో నాకు తెలియదు, వచ్చి మాత్రం ఇది జయప్రదం చేయండి, దర్శించండి, తరించండి. ఇంకొకటి రాముల వారి సంకల్పం అని చెప్పొచ్చు. మీరు ఎంత కష్టపడి ఈ నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో, ప్లేస్ ఒకటి చాలా మందికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడానికి మీకు ఒక మంచి అవకాశం. అంతే. నేనైతే దీనికి నేను చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్లో ఈ రామ మందిరం కట్టి, రామ మందిరంలో కూడా ప్రతి ఒక్క అణువణువు నాకు ఈ వాస్తు తెలిసి నేను చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ఈ రోజైతే నాకు ఇంకొకటి విషయం తెలియదు, నాకు ఆనంద భాషాలు తప్ప ఇంకోటి రాలా. ఆ జనాలను చూసి తండోపతండాలుగా వచ్చి ప్రతి ఒక్కరు బాగుంది 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 అని చెప్పి చెప్పడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది.
విద్యుత్ కాంతుల దగదగలతో ఒక్కసారిగా విశాఖ సాగర తీర వాతావరణమే మారిపోయింది. అక్కడ ఏదో జాతర జరుగుతోంది అన్నట్టుగా భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా ఈ అవకాశం 45 రోజులు కాదు, ఇక్కడ ఇంకా పొడిగించాలి అనేటటువంటి డిమాండ్ కూడా. అదే జనాలు వస్తే ఇంకా పొగిడించడానికి మేము రెడీగా ఉన్నాం. జనాల్లో రావాలి, వస్తారు. దానికి మేము ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు మేము చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇంకా అంత అద్భుతంగా ఇంకా తీర్చిదిద్దాలి. ఎక్కడైతే అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఒక్కసారి రాముని దర్శనం చేయండి, తరించండి. ఎన్ని రోజుల పాటు ఈ నిర్మాణం కొనసాగింది? 45 రోజులు. పనిచేశారు. దీనిలో 360 మంది ఆర్కిటెక్చర్లు, తర్వాత మిగతా వాళ్ళు చాలా మంది కార్మికులు, లారీలు, అవి ఇవి అసలు ఒకటి కాదండి. చాలా మంది కష్టాలు పడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం మాకు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే వైజాగ్ ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి చాలా 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు. స్వామివారి దర్శనం అయిందా? అయిందండి. ఎలా ఉంది లోపల? సేమ్ అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఉంది. అయోధ్య వెళ్ళారు ఎప్పుడైనా? లేదు, వెళ్ళలేదండి. కానీ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వైజాగ్ లో చూసి అనుకున్నాం. ఆర్కిటెక్చర్ ఎలా ఉందా? నిజంగా దేవుడిని అంటే ఆ గోపురం ఎలా ఉందో రియల్గా చూడలేదు, కానీ ఇక్కడ కట్టడం చూసి మేము రియల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో పాసిబుల్ వైజాగ్ లో సీకి దగ్గరగా అనిపించింది అసలు? ఎస్ అనిపించు, అంటే అక్కడ నుంచి అనిపించదు, ఇక్కడ బాగానే పెట్టారు. లోపల స్వామివారి అలంకరణ ఎలా అనిపించింది? నిజంగా దేవుడిని చూసినట్టు ఆ ఫీల్ కలిగిందా మీకు? అనిపించింది. ప్రశాంతంగా ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాజువాక్ నుంచి వచ్చాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడే చూసి హ్యాపీగా ధరించాం. గ్రేట్ ఆపర్చునిటీ. గ్రేట్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్ గా ఉంది. రావడం ఎలా వస్తామో అనుకున్నాం, చాలా బాగా వచ్చాం. ఎగ్జామ్స్ బాగా రాయాలని. సూపర్. ఎలా ఉందమ్మా ఇక్కడ? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓన్ గా నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? నీ ఫీలింగ్స్ చెప్పు. చాలా హ్యాపీగా ఉంది, ఇంకా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఓపెన్ ఉన్నాయి. స్పేస్ లో ఉండడం వల్ల ఎక్కువ మంది వచ్చినా కూడా హ్యాపీగా ఉండొచ్చు. జై శ్రీరామ్ మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈరోజు మా మ్యారేజ్ డే. మ్యారేజ్ డే కూడా థ్యాంక్ యూ మేడం. ఈరోజు మ్యారేజ్ డే కూడా దేవుడి దర్శనం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా ఉంది మేడం. మరొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఐ డ్రీమ్ తో ఉన్నారు, మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, ఎలా ఉంది టెంపుల్ నాన్న? బాగుంది. ఏం నచ్చింది నీకు? ఆర్కిటెక్చర్ బాగుందని చెప్పు. ఆర్కిటెక్చర్ బాగుంది. ఆర్కిటెక్చర్ బాగుందని చెప్పు. నువ్వు తీసుకున్నా. ఇక్కడికి వచ్చానని. ఓ, ఇక్కడికి వచ్చావని మీ ఫ్రెండ్స్ కి తెలియాలి, అంతేనా? ఎలా ఉందండి? ఆ టెంపుల్ చాలా బాగుందండి. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. సెట్టింగ్ అది అయోధ్య చూసిన ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళక ముందే ఓ టెంపుల్ ఎలా ఉంటుందని అయితే టెంపుల్ లైటింగ్స్ గట్రా అయితే బ్యూటిఫుల్ గా ఉంది. అంటే అయోధ్య చూసిన తర్వాత విశాఖ లాంటి ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు, ఆర్కిటెక్చర్ సాధ్యమైన అనిపించిందా మీకు? అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి నిర్మాణం అయితే, కానీ ఇది కూడా పాసిబుల్ అవుతుందని చూడడం జరిగింది ఇక్కడ. కానీ ఇలాంటి బీచ్ పక్కన పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది వస్తారు, ఇది ఒక అనుభూతి అని చెప్పగలగాలి మనం. సో అందుకని మేమందరం సంతోషంగా ఉన్నాం. ఎలా అనిపించింది స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం చాలా బాగుంది. స్వామివారు కూడా చాలా బాగున్నారు, చాలా బాగా పెట్టారు. ఆనందంగా ఉంది. అయోధ్యలో ఉన్నట్టుందా, వైజాగ్ లో ఉన్నట్టుందా? అయోధ్యలో ఉన్నట్టే ఉంది. ఏం నచ్చింది ఇక్కడ? మాకు సెట్ అంతా నచ్చింది. లోపల రాముల వారు చాలా బాగున్నారు. అంటే ఇప్పటి వరకు మనం ఆ రామాలయంలో ఉన్న విగ్రహాలకి ఇక్కడ అయోధ్య శ్రీ గరుడ అయోధ్య రామ నమూనా నిర్మాణం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ లా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. సో ఉన్నట్టుండి మీరు లోపలికి వెళ్ళగానే శ్రీరాములు వారు ప్రత్యక్షమై ఒక కోరిక అంటే ఏం కోరుకుంటారు? సెటిల్ అయిపోవాలి వాళ్ళే, అంతే అంతే. సో ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది లోపల. మైండ్ మనకి అది ఇంపార్టెంట్. మనం టెంపుల్కి వెళ్ళేది కూడా ప్రశాంతంగా. ఏమనిపించింది? ఇప్పటి వరకు మీడియాలో ఐ డ్రీమ్ లో చూపిస్తున్నాం కదా, మరి కొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిర రెప్లికా ఓపెన్ కాబోతోంది మన వైజాగ్ బీచ్ కి, సాగర తీరానికి దగ్గరగా అన్నప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ చేశారా? ఇలా ఉంటుంది అనుకున్నారా? ఇలా ఉంటుంది అనుకోలేదు. చూసిన తర్వాత చాలా బాగా ఆనందంగా అనిపించింది అన్నమాట. ఎలా ఉంది?
చాలా బాగుంది. అంటే క్రౌడ్గా ఉందని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంత క్రౌడ్లో కూడా వచ్చాం. మేము వచ్చి 1.5 గంట పైగా అయింది. అంత క్రౌడ్లో 1 అవర్ వెయిట్ చేసినా కూడా ఆ ప్రశాంతత చూసాం. దేవుని దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బయట ఉన్న కష్టం అంతా లోపలికి వెళ్ళాక మర్చిపోయాం ఆ దేవుడిని చూసి. ఎమోషన్ అవ్వలేదు, హ్యాపీ అనిపించింది. అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ చూసామని ఆనందం ఎక్కువగా ఉంది. ఏమన్నారు? చూసిన తర్వాత కూడా 2 కళ్ళు చాలలేదు, చాలా బాగుంది అనిపిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామచంద్రుడి శాశ్వతం, రామనామమే అమృతం, రామచంద్రుడి శాశ్వతం, రామనామమే అమృతం, రామచంద్రుడి ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? పార్కింగ్ కి ఇబ్బంది ఉంది కానీ చాలా జనం మాబోయ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. చాలా పార్కింగ్ ఇబ్బంది ఉంది అంటే మనం దేవుడిది మందిరం చాలా యూనిక్ గా చాలా బాగుంది. అక్కడ ఉన్నట్టే దేవుడు, అక్కడికంటే వెళ్ళలేము కదా మేము అనేసి ఇక్కడికే వస్తాం మాత్రం అందరూ. అంటే చాలా జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. హ్యాపీగా ఉంది. అతన్ని చూసినట్టు అనిపించింది. నిజంగా ఎలాగుందంటే అతని దేవుని రాముల వారిని దండం పెట్టుకున్నట్టు అలా ఫీలింగ్ ఉంది. అందరికి బొట్టు కూడా ఇచ్చారు, దండం పెట్టుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఎట్లా అనిపించింది? చాలా సూపర్ ఉంది. అందులో ప్రసాదం ఇస్తున్నారు, దేవుడి గుడికి వచ్చినట్టే ఉంది. ప్రసాదం, పులిహార, హ్యాపీగా కంచేపు స్టే చేయడం, అంతా కంచేపు ఉంచడం చాలా బాగుంది. అంచేపు ఉన్నామంటే అంచేపు అస్సలు ఇబ్బందే లేదు. హ్యాపీగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అంటే వచ్చిన తర్వాత వచ్చామా లైన్ లో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అదే ఫ్రీగా ఉంది ప్లేస్ కూడా. ఫ్యామిలీ తోటి అంత లైన్ లో ఇబ్బందిగా వచ్చినాడికి దేవుడిని చూసినాడికి హ్యాపీగా అయ్యింది. కానీ చేపు స్టైన్ అలా ఫ్రీగా ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది. అలా చాలా ప్రశాంతంగా ఉంది. ఏం కోరుకున్నారు చెప్పండి? ఏం కోరుకుంటా, మా పాపకి చూపు రావాలని కోరుకున్నాను అంతే. నెక్స్ట్ మా బాబు పుట్టాలనేసి. జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్. ఓ వెరీ నైస్. బాగా ఎంజాయ్ చేస్తాం. లోపలికి వెళ్ళగానే స్వామి వారిని చూడగానే ఏమనిపిస్తుంది? అదో అలంకరణ సేమ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా మందిరంలోని ఎలా ఉందో అలాగే ఉందిరా. అది మన మోడీ గారు అక్కడ నిర్మించినది ఎలాగుందో అక్కడ సేమ్ అంతా ఒకలాగే. అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ లాగే అనిపించింది. తండ్రి వెళ్ళలేదు ఇప్పుడు క్వశ్చన్ నా లోటు తీరించి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ నిమిషం అంతా అక్కడే ఉన్నట్టు. బీచ్ అని ఇప్పుడు గుర్తు చేసింది. బీచ్ అవునా, ఇక్కడే కదా వచ్చావు. ఈ టెంపుల్ చూసి బీచ్ ను కూడా మర్చిపోయి నిజంగా అదే మర్చిపోయాం. చాలా మేము యాక్చువల్లీ బీచ్ కనే అనుకున్నాం. ఇక్కడ చూసి వెంటనే బీచ్ అయినా వెళ్ళలేకపోయాం, ఇక్కడే ఉండిపోయాం. ఆయన మళ్ళీ అయోధ్య వెళ్ళాలని మళ్ళీ ఒక చిన్న ఇది వచ్చిందండి. మళ్ళీ స్వామివారిని ఇలా చూసిన తర్వాత సో ఇక్కడే ఇది విధంగా ఉందనంటే రియల్గా ఇంకా అక్కడ ఏ విధంగా ఉంటుంది. సో అక్కడ ఆర్టిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మనకి ప్రారంభోత్సవం అయింది కదా, ఆ టైంలో మనకి ఎలాగైతే చూపించారో సో మనకి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది. మనకి అందుబాటులో వైజాగ్ లో తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఏం కోరుకున్నావు స్వామి వారిని? చదువు బాగా రావాలని. ఏం కోరుకున్నావు చెప్పు? చదువు బారాలని. ఓ నువ్వు కూడా అలాగే కోరుకున్నావా? అది హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉండాలి, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. అయోధ్యకి వెళ్ళలేనటువంటి లోటు తీరిపోయింది. విశాఖ అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని ఈ స్థాయిలో ఇక్కడ నిర్మాణం చేయటం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతూనే ఆధ్యాత్మిక పండుగ వాతావరణం ఇక్కడ కనపడుతుందని ఒక ఆనందాన్ని అయితే ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. భక్తులు మాట్లాడుతున్నారు ఐ డ్రీమ్తో. ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకవైపు సాగర తీరం, మరొక వైపు ఆధ్యాత్మికమైనటువంటి ధామం. స్వామివారిని దర్శనం చేసుకోగానే ఒక రకమైనటువంటి మనసు ఉప్పొంగిపోతోంది. మేము స్వామివారిని అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామా అనే లోటు తీరిపోతుంది అంటూ వారి కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు